అందరికీ హాయ్ అండి. పోయిన సండే వీడియో పెడతానన్నాను. కానీ ఫుల్ వీడియో అయితే తీసాం, కానీ ఆ రోజు మాకు ఎడిట్ చేయడానికి టైం లేదు. అలాగే వీడియో బాగా లెంతీ అయిపోయింది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ రోజు వర్షం పడడం వల్ల మేము లేట్గా స్టార్ట్ చేయడం వల్ల పూర్తి వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయాము. అప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. అందుకని 20 మినిట్స్ వరకు ఒక వీడియో పెట్టి క్లీనింగ్ సెక్షన్ అంతా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చూపించేదంతా కూడా క్లీనింగ్ సెక్షనే. అంటే మనం మంత్కి వచ్చి ఒకసారైనా మన గార్డెన్ని క్లీన్ చేసుకోవాలి. నేనైతే వీక్లీ క్లీనింగ్ అనేది చేస్తాను. కానీ అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకురావడం, తర్వాత ఈ ఎగ్జామ్స్ అయ్యి జరగడం, వీటి వల్ల ఖాళీ లేక క్లీనింగ్ అనేది చేయలేకపోయాను. కానీ వీక్లీ చేసుకున్నప్పుడు మనకి కటింగ్ సెక్షన్ అనేది ఉండదు. మంత్లీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కటింగ్ అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ మధ్య చేయకపోవడం వల్ల కొంచెం బాగా హెవీ వర్క్ అయితే అయ్యింది. కాయతోటి పువ్వుతోటి ఉన్నదైతే మనం కట్ చేయడానికి ఉండదు కానండి. మిగతావన్నీ కూడా మనకి కాయలు పువ్వులు లేనివన్నీ కూడా కొంచెం ఎప్పటికప్పుడు మనం కటింగ్ చేసుకోవడం వల్ల అవి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్త కాపునైతే ఇవ్వడానికైతే మనకు ఉపయోగపడతాయి. అలాగే 15 రోజులకి ఖచ్చితంగా నేను వర్మీ కంపోస్ట్ కానీ, లేదంటే మన ఈ పేడ ఎండబెట్టిన ఆవు పిడకలు పౌడర్ అయినా సరే నేను వేయడం జరుగుతుంది. అది కూడా ఎలా అంటే, కుండీలో నేను వేసుకునే సాయిల్ హాఫ్ వరకే ఉంచుకుంటాను. మీకు చూపించాను, కొంచెం వెల్త్గా ఉంచుకుంటాను. ఆ పైన మట్టి అంతా తీసేసి మళ్ళీ ఆ మట్టిని గుల్ల చేసి, ఆ గుల్ల చేసిన దాని మీద ఈ పిడకల పౌడర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ రెండిట్లో ఏదైనా వేయడం వల్ల మళ్ళీ ఆ మొక్కకి బలం అనేది చేరుతుందండి. చూస్తున్నారు కదా గార్డెన్ ఎలా ఉన్నది అనేది. మొత్తం ఈ మధ్య చేయకపోవడం వల్ల అయితే చాలా చిరాకు అయిపోయిందండి. డాబా పైన ఈ వర్షాల కారణంగా పాకుడు కూడా కట్టేసింది. మా పాప అది కూడా బాగా క్లీనింగ్ అయితే చేసింది. మేము సగం వరకు చేసేసరికి మా మరదలు కూడా వచ్చి చాలా హెల్ప్ చేసింది. మరదలని చెప్పుకోవడం కాదు, కానీ ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. మేమిద్దరం అంత క్లోజ్గా ఉంటాం. ఏ విషయాన్నైనా నాతో షేర్ చేసుకుంటుంది, నేను కూడా తనతో షేర్ చేసుకుంటాను. దేవుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చాడని చెప్పుకోవాలి. మరదల కంటే అంత బాగుంటుంది మా ఇద్దరి మధ్య బాండింగ్. మరి చూస్తున్నారు కదా వీడియో. ఇదండి గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎండిపోయిన ఆకులన్నీ కూడా నేను తీసేస్తానండి. మొక్కని ఎండిపోయిన ఆకులు కూడా ఉంచను. అలాగే మనకి ఏదైనా పురుగు పడుతుంది అనేటప్పటికి అవి కూడా కట్ చేసేస్తూ ఉంటాను. స్టార్టింగ్లో అయితే ఏదైనా కూడా పోతుందండి. అది మనం మొదలుపెట్టిన తర్వాత అయితే ఆ పురుగు కూడా పోదు. అలాగే చాలా కుండీలు అక్కడక్కడ ఖాళీగా చేసుకొని టమాటా సీడ్స్ చెప్పాను కదా మీకు, ఆకుకూరలు చెత్త అది నేను మళ్ళీ కుండీల్లో వేయడం వల్ల ఆ సీజన్ వచ్చేటప్పటికి టమాటాలు అవనివ్వండి, పచ్చిమిర్చి అవనివ్వండి, ఏ కూరగాయ మొక్కలైనా ఆటోమేటిక్గా వాటంతట అవే వస్తాయి. మళ్ళీ ఆ మొక్కల్ని వేరే కుండీల్లోకి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటానండి. మరి ఈ విధంగా అయితే చాలా టైం తీసుకుంది మాకు ఈ క్లీనింగ్ సెక్షన్కి అయితే. ప్రతి కుండీకి చెత్త ఏమైనా ఉందేమో చూసుకోవడం, మళ్ళీ ఆ మట్టిని గొల్ల చేయడం, మళ్ళీ కొత్త మొక్కల్ని నాటుకోవడం, ఇదంతా అయ్యేసరికి పాపం మా మరదలు వచ్చి మొత్తం క్లీనింగ్ అయితే చేసి పెట్టిందండి. తుడిచేసింది మొత్తం బిల్డింగ్ అంతా కూడా. మా పాపేమో అక్కడక్కడ పాకుతుంటే అతనంతా పని మీదే ఉంది. ఈ విధంగా అయితే గార్డెన్ని క్లీన్ చేసామండి. కనిపిస్తుంది కదా. మనం వీక్లీ చేసుకుంటే మనకింత వర్క్ అనేది ఉండదు. మంత్కి ఒకసారి అయితే చాలా ఇబ్బంది అయ్యింది. ఈసారి కాడి నుంచి మనం వీక్లీ చేసుకోవడానికే ట్రై చేద్దాం. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు చేసే సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గార్డెనింగ్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. ఏదో సరదా కోసం తీసి నేను ఇలా పెట్టడం జరిగింది. అది ఈ 750 మంది దాటారంటే సబ్స్క్రైబర్స్, నాకు చాలా సంతోషమైంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన సెకండ్ ఛానల్లో దేవి రమ అనే ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలోకి వెళ్ళిందండి. అది చాలా సంతోషంగా అనిపించింది. వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి.